హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి మనకు చాలా రోజుల నుంచి సేమ్ కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది లీస్ట్ 2లో. మరి ఇల్లు వస్తుందా రాదా, మరి ఎప్పుడు అప్డేట్ చేంజ్ అవుతుంది? ఎక్కువ మంది అడిగేది ఇదే. దీని గురించి చాలా వీడియోస్ చేసే మన ఛానల్లో ఉంటాయి. ప్రజెంట్ మళ్ళీ చాలామంది అడుగుతున్నారని వీడియో చేస్తున్నా. క్లారిటీగా మీరు పూర్తిగా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, అలాగే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉందో ప్రజెంట్ L1లో ఆల్రెడీ ఈ ఎంపీడీఓ అప్రూవల్ చేసిన తర్వాత కలెక్టర్ పెండింగ్ చూపెట్టేది. నేను ఆల్రెడీ ఒక లైవ్ డెమో కూడా చేశాను. నేను మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, చూడండి లైవ్ డెమో. ఎట్లా అంటే స్టాటస్ ఎంపీడీఓ తర్వాత నెక్స్ట్ ఏం ఏం స్టాటస్ చూపిస్తుందని చెప్పేసి మీకు లైవ్లో కూడా నేను ఒక అప్లికేషన్ ఐడి సెర్చ్ చేసి చూపెట్టాను. ప్రజెంట్ మనకు L2లో చూసుకున్నట్లయితే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో దీనికి సంబంధించి 2027 సంవత్సరంలో దీనికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసి స్థలం లేని నిరుపేదలకు ఇండ్లు కట్టేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వీటి గురించి అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. కాబట్టి ఆల్రెడీ డిసెంబర్లో పంపిణీ చేస్తామని చెప్పారు. స్థానిక ఎలక్షన్ వల్ల అవి పంపిణీ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ జనవరిలో పంపిణీ చేస్తామని చెప్తున్నారు. బట్ ఈరోజు మనకు 2 తారీఖు, ఇంతవరకు నుంచి మరి దీని గురించి ఇంకేం అప్డేట్ అయితే రాలేదు మనకు. మొత్తానికైతే ఈ పంపిణీ కార్యక్రమం జనవరిలో ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మనకు నెక్స్ట్ మంత్లో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆలోపే ఈ ఇండ్ల పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎవరికైతే ఈ పెండింగ్ ఫర్ స్టాటస్ ఎంపీడీఓ చూపెడుతుందో పెండింగ్, వీళ్ళందరికీ 100% స్టాటస్ అయితే చేంజ్ అవుతుందండి. మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వెబ్సైట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్ అనేది రిమార్క్లో చూసుకోండి. అలాగే ఇంటెల్ లీస్ట్ టైప్ 2, అలాగే లీస్ట్ టైప్ 2, ఈ రెండు మెయిన్గా చూసుకోండి. చూసుకుంటే 100% మీకు ఇల్లు అయితే వస్తుంది. బట్ ఏంటంటే అది లక్కీ డ్రా తీస్తామని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాన్స్టెన్సీ లెక్క పంపిణీ చేద్దామని చెప్పేసి మరి కొంచెం డిస్కషన్ అయితే ఉంది. దాని గురించి పూర్తిగా అయితే వాళ్ళు ఏది చెప్పట్లేదు. మొత్తానికైతే మనకు జనవరిలో పంపిణీ అయితే ఉంటుంది. దీని గురించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేను మరొక వీడియో చేస్తాను. దీని గురించి మీరు ఆందోళన చెందవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే స్థలంతో కూడిన 5 లక్షలు మాత్రం ఇప్పుడైతే ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పుడు మనకి ఇంకొక 2 నెలలు అయితే మార్చిలో ఆర్థిక సంవత్సరం ఉంటుంది కాబట్టి దాంట్లో ఏమైనా నిర్ణయం తీసుకొని మరి దాని గురించి ఇంప్లిమెంట్ చేసే మాత్రం ఒక అవకాశం అయితే ఉండొచ్చు. ప్రజెంట్ అయితే ఈ L2 వాళ్ళకైతే ఎలాంటి స్థలంతో కూడిన 5 లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడానికైతే ప్రజెంట్ సిద్ధంగా లేదు. కాబట్టి ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవైతే ఈ నెలలో పంపిణీ ఉంటుందని అన్నారు. చూద్దాం, దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ ఉన్నా కూడా నేను అప్డేట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.